స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటాని సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటాగా ప్రూవ్ చేయాలి. సో దీన్ని ఇలా ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, రెసిప్రోకల్ చేద్దాం. కింద 1 మైనస్ సైన్ థీటాని 1 ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటాగా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటాతో మల్టిప్లై చేయాలి. సో దీన్ని ఇలా ప్రూవ్ చేసుకుంటూ దీన్ని ప్రూవ్ చేద్దాం లాస్ట్గా. ఓకేనా. సో స్క్వేర్ రూట్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. సో సేమ్ ఉన్నాయి కాబట్టి కింద 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. సో డిఫరెంట్ సైన్స్. సో అందుకే ఏమవుతుంది అప్పుడు మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్గా వస్తుంది. సో ఇప్పుడు మనకు 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏం రాయచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాయచ్చు. అంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 సైన్ స్క్వేర్. నెక్స్ట్ పైన 1 ప్లస్ సైన్ స్క్వేర్ సైన్ హోల్ స్క్వేర్ని అలాగే రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని ఏం రాయచ్చు, కాస్ స్క్వేర్ థీటాగా రాయచ్చు. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని కాస్ స్క్వేర్గా రాస్తున్నాం. పైన 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ని అలాగే రాస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఆ రూట్ని సపరేట్గా రాయాలి. ఇచ్చినటువంటి రూట్ని సపరేట్గా ఇలాగ రాసి క్యాన్సిలేషన్ చేస్తే ఏం మిగులుతుంది, 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇప్పుడు ఏం చేయాలి, కింద ఉన్నదాన్ని సపరేట్గా 1 బై కాస్ థీటా ఒకసారి, సైన్ థీటా బై కాస్ థీటా ఒకసారి. సో మనకు 1 బై కాస్ థీటాని ఏం రాయొచ్చు, సీకెంట్ థీటా ప్లస్ సైన్ బై కాస్ థీటాని టాన్ థీటాగా రాయొచ్చు. ఇట్స్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్.